అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం ప్రచారం చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు దాని లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు మస్క్ ఆస్తి విలువ పెరిగింది. తొలిసారిగా మస్క్ నికర ఆస్తుల విలువ $400 బిలియన్ పెరిగింది. ట్రంప్ క్యాబినెట్ లో మస్క్ కు చోటు కల్పించడంతో భవిష్యత్తులో ఆయన కంపెనీలకు పలు కాంట్రాక్టులు దక్కుతాయని భావిస్తున్న ఇన్వెస్టర్లు మస్క్ కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఒక్క రోజులోనే మస్క్ కు చెందిన కంపెనీల షేర్ల విలువ $62.8 బిలియన్ పెరిగింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా పేరు పొందారు. ఇప్పటికే ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా ఆయన ఆస్తి మరింత వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మస్క్ ఆస్తి విలువ $400 బిలియన్ చేరుకుంది. ప్రపంచంలో చాలా మంది ధనవంతులు డబ్బు కూడగడుతూ ఆస్తులు కొనుగోలు చేస్తారు. కానీ ఎవరూ స్థిరంగా తమ ఆస్తిని పెంచుకోరు. ఇక కొంతమంది ఆస్తులు తగ్గుతూ వస్తున్నాయి. కానీ మస్క్ మాత్రం స్థిరంగా తన ఆస్తిని పెంచుకుంటూ పోతున్నారు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ఏకంగా ఆయన ఆస్తుల విలువ $400 బిలియన్ చేరుకోవడంతో రికార్డు సృష్టించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు మద్దతు తెలిపారు. సర్వేలన్నీ డెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గు చూపినా మస్క్ మాత్రం ట్రంప్ వైపే నిలబడ్డారు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం 2,000 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా మస్క్ ట్రంప్ కోసం ప్రచారం నిర్వహించారు. సోలోగా అమెరికాలో పర్యటిస్తూ ట్రంప్ గెలుపునకు బాటలు వేశారు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడంతో మస్క్ను పొలిటికల్ గా స్టార్ గా అభివర్ణించారు. తన గెలుపునకు మస్క్ సహకారం మరువలేనిదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాక మస్క్కు తన క్యాబినెట్లో కీలక పదవి కట్టబెట్టారు. ఎన్నికల్లో ట్రంప్ కోసం అన్నీ తానే ప్రచారం చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు దాని లాభాలు పొందుతున్నారు. ట్రంప్ విజయంతో ఎలన్ మస్క్ కంపెనీల షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఒక్క రోజులో ఆయన అంతరిక్షంలో రాకెట్ లాంచ్ కంపెనీ స్పేస్ ఎక్స్ షేర్ల విలువ భారీగా పెరిగింది. దీంతో ఎలన్ మస్క్ నికర ఆస్తులు $50 బిలియన్ పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్లో మస్క్ కంపెనీలు రాకెట్ వేగంతో పైకి దూసుకుపోయాయి. స్పేస్ ఎక్స్ తో పాటు ఆయనకు చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు కూడా ఆల్ టైమ్ హైగా రికార్డయ్యాయి. దీంతో ఎలన్ మస్క్ ఆస్తి విలువ ప్రస్తుతం $447 బిలియన్ చేరింది. భారత కరెన్సీలో దాదాపు 38 లక్షల కోట్లు. కానీ స్టాక్ మార్కెట్ ముగిసేసరికి గణాంకాలు $424 బిలియన్ తగ్గిపోయాయి. మస్క్కు చెందిన టెస్లా షేర్లు, స్పేస్ ఎక్స్ షేర్ల విలువ కలిపితే ఒక్క రోజులో ఆయన ఆస్తి $62.8 బిలియన్ పెరిగింది. ఒక్క రోజులో ఇంత ఆదాయం చరిత్రలో ఏ బిలియనీర్కు దక్కలేదు. మస్క్తో పాటు ప్రపంచంలోని 500 మంది ధనవంతుల ఆస్తులు కూడా భారీగానే పెరిగాయి. 500 మంది ఆస్తులు కలిపితే వాటి విలువ $10 ట్రిలియన్ అని బ్లూంబర్గ్ ఇండెక్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ 500 మంది ఆస్తుల విలువ గత సంవత్సరం జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా దేశాల జీడీపీతో సమానమని తెలుస్తోంది. ఎలన్ మస్క్ 2024లో సంపాదన చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన ఆస్తులు $218 బిలియన్ పెరిగాయి. వీటిలో ఎక్కువగా టెస్లా కంపెనీ షేర్ల విలువ భారీగా పెరగడంతోనే వచ్చింది. మస్క్ సంపాదనలో టెస్లా ద్వారా 71% వృద్ధి వచ్చింది. ఇక ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక ఎలన్ మస్క్ బిజినెస్ కు బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో అమెరికా ప్రజలు భారీగా ఆయన కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ఆమోదం లభిస్తోందని, ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ క్రెడిట్స్ దక్కుతాయని భావిస్తున్నారు. వీటికి తోడు ఎలన్ మస్క్ ఏకంగా ప్రభుత్వంలోని కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే బాధ్యతను ట్రంప్ మస్క్ పై పెట్టారు. ఇక మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి ఎక్కువ ఆదాయం ప్రభుత్వ కాంట్రాక్టులతోనే వస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ఆదాయం భారీగా పెరుగుతుందని పెట్టుబడిదారులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మస్క్ కొత్త ఏఐ కంపెనీ XAI విలువ కూడా $50 బిలియన్ చేరింది.